పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక కాకరేపుతుంది. హైటెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. నల్లగుండ్లపల్లెకి సంబంధించినటువంటి ఓట్ల పోలింగ్ కేంద్రం మార్చడంతో ఒక్కసారిగా ఉత్కంఠ వాతావరణం నెలకొన్న పరిస్థితి ఉంది. అయితే అసలు చాలా కాలం తర్వాత ఇక్కడ పోటీ వాతావరణంలో ఎలక్షన్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో మనతో మాట్లాడి కొంతమంది స్థానికులు ఉన్నారు. చెప్పండి పెద్ద, మీ ఊరిలో ఓట్లు పోలింగ్ సెంటర్ ఏ ఊరు నుంచి ఏ ఊరికి బదలాయించారు? పోలింగ్ సెంటర్ ఈ ఊరే, నల్లపరెడ్డిపల్లె. ఈ ఊరు అంటే నల్లపరెడ్డిపల్లె అయితే నల్లపరెడ్డిపల్లె ఓట్లు నల్లగొండవారిపల్లి వేసినారన్నీ. నల్లగొండపల్లె ఓట్లు నల్లపరెడ్డిపల్లి వేసినారు. అట్లా వేసినప్పుడు ఇబ్బందులు పడుతున్నాం. మా ఓట్లు మాకు కావాలి, ఈయన పోయాల ఈ ఊళ్ళోనే. అట్లా ఏమైనా సహకరిస్తారేమో మాట్లాడమని మీకు చెప్తాను. ఇప్పుడు మీరు పోలింగ్కి ఓటింగ్కి రెండు రోజులు కదా టైం ఉండేది, మరి ఇప్పుడు మార్చే ఛాన్స్ ఉందా? ఉండదు, మాకు తెలియదు కదా అమాయకులకు. మీరు తెలిసిన ఉంటే ఎవరైనా మార్చే వీలుంటే మార్చని స్థితి ఉంటే ఇంక తప్పదు, అంతే. ఏముంది, అంతే. పులివెందుల్లో ఇంత పోటీ వాతావరణం ఉన్న ఎన్నిక ఎప్పుడైనా చూసారా మీరు? చూడలే, ఇదే ఫస్ట్. జడ్పీటీ నంబరు ఓటు ఇంత గాఢగా ఎమ్మెల్యేలు ఎంపీలు రెండు పార్టీ వాళ్ళు, ఒక్క పార్టీ కాదు, రెండు పార్టీ వాళ్ళు ఇరుసుకుపడ్డారు. అంత ఈ ఓటు ఎప్పుడు చూడలే, అంతే. ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే నెంబర్ చనిపోయినాడు. నెంబరు ఆటోమేటిక్గా తేరు తోలుతాండి కింద పడి దాని కిందనే పోయినాడు, తేరు కిందనే పడి చనిపోయినాడు. ఆయన కుమారుడు ఉన్నాడు ఇప్పుడు, భార్య. అందుకే దానికైతే పోటీ ఉండకూడదు. మా వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళకైతేనా ఇది కూడా 9 నెలలే ఉండకూడదు. మాట ఎందుకు వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు చేస్తున్నారు, మనమేమవుతాం చెప్పు. పోటీ అయితే ఒక గట్టి పోటీ ఉంది, అది కాదు. ఎప్పుడైనా ఇంత గట్టి పోటీ ఇట్లా ఎన్నిక జరిగిందా? మీ అనుభవం చూసారా? ఎప్పుడు చూడలే. నాకు 77 ఏళ్ళు ఇప్పుడు. నాకు ఎప్పుడు చూడలే ఇట్లా ఓట్లు అట్లా. ఇంత పోటీ రావడానికి కారణం టీడీపీ. ఇంకేముంది, అంతే. రాములకు చచ్చిపోయిన వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళ భార్య కానీ కొడుకు కానీ ఎవరైనా ఇచ్చారు. ఇప్పుడు పోటీ పెట్టినారు, ఏం చేస్తారు? ఎప్పుడన్నా మీరు ఇలాంటి ఎన్నికల్లో అంటే ఒక ఊరు నుంచి పక్క ఊరు ఓట్లు వేయడం, లేదంటే జెడ్పీటీసీ ఎన్నికలు జరిగాయా? యా ఓట్లు జరగలే, ఎమ్మెల్యే ఓట్లు కూడా జరగలే మాకు. ఎమ్మెల్యే ఎంపీ ఓట్లు వచ్చినా కానీ ఆ ఊరు ఓటు ఆ ఊళ్ళో వేసుకుంటాను మేము. ఇప్పుడు ఈ ఊరు నుంచి ఆ ఊరు నుంచి ఈ ఊరికి ట్రాన్స్ఫర్ పెట్టినారు. ఎందుకు మార్చినారంటే ఎట్లా? అవి మాకేం తెలుస్తుంది, అది తెలుసు మాకు. అంటే ఏమనుకుంటున్నారు? మార్చినారు అంటే తెలుగుదేశం వాళ్ళు మార్పించుకున్నారు అంటున్నారు. ప్రజల వాడుక అది నిజమని నేను చెప్పను, ఎందుకంటే నేను ఇంట్లో కాబట్టి. అది ప్రజల వాడుక అంట చెప్తాంట నీకు, అంతే. రైట్, మనతో మాట్లాడారు మరి కొంతమంది. చెప్పండి పెద్ద, మీ ఊరు ఓట్లు పక్క ఊరికి మార్చారు, అక్కడ పోలింగ్ జరగదు సార్. మా ఊరు ఓట్లు మా ఊళ్ళో అయితే వాళ్ళు సంతోషంగా వేసుకుంటాం. బయటికి పోయి వేయాలంటే ముస్లిం ముతకవ్వలు పోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. దయచేసి ఈ ఓట్లు మా ఊళ్ళోనే పెడితే, మా బూతులు మా ఊళ్ళో పెడితే సంతోషంగా ఓట్లు వేసుకుంటాం. బయటికి పోవాలంటే మాకు కష్టం అవుతుంది. మాకు బండ్లదో లేదు, ఇదో లేదు, చేత కాదు. ఏం చెప్పండి, నడిచిపోయే వాళ్ళమే. నడచాలంటే మా చేత కాదు. దాని గురించి ఆలోచించి పైన పెద్దలు అందరూ కలిసి ఆ ఊరు ఓట్లు ఆ ఊరు గ్రామంలో పెట్టుకుంటే యాయ లేకుండా లక్షణంగా ఓట్లు వేసుకుంటాం మేము. ఇలాంటి ఓట్లు ఎప్పుడైనా చూసారా? ఎప్పుడు చూడలేదు సార్, ఎప్పుడు చూడలే. ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ చూడడం. పుట్టక నుండి మా అప్పగారు కూడా చూడలే, ఇప్పుడే ఫస్ట్ చూడడం. అదే మా అప్పగారు కూడా చూడలే ఇంకా ఇంతవరకు. ఇప్పుడు మేము చూస్తాం. అంటే అప్పుడు ఎలక్షన్ ఎలా జరిగేది? బాగా సాఫీగా జరుగుతుంది. బాగా తెలుగుదేశంలో బాగా ఏజెంట్లు ఏజెంట్లు బాగా కలిసి పూజింటానే పోతాను. మాకు కొడతలేం ఏంటి లేవు ఇప్పుడు ఇంతవరకు. ఇప్పుడు అంతా ఏందో అంతా చేసి పెడుతున్నారు. ఇంకా మనం ఏం చేస్తాం, మాకు ఏందో రైతుల పనులు చేసుకున్నాం. అది జరిగింది. ఇంకా మా ఓట్లు మా ఊళ్ళో ఓట్లు వేసుకుంటే బాగుంటుంది మాకు. అంటే ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్లు సరే, మామూలుగా సర్పంచ్ ఎలక్షన్లు, ఎంపీపీ, జెడ్పీసీ వచ్చినా మా ఊరు సంతోషంగానే ఓట్లు వేస్తారు. కాకపోతే మాకు ఖర్చులు గిచ్చులు ఏంటి. ఈ మధ్య ఏదో గొడవ జరిగిందంటే ఎవరు బయటలో కాడుచుకున్నారు. మా పల్లెల్లో మా పల్లెల్లో అట్లాంటి లేవు. మా పల్లెల్లో ఏం లేవు, ప్రశాంతంగా బాగుండవు మేము అందరం. పల్లెల్లోనే కాదు వాళ్ళు, మా పంచాయతీ వాళ్ళు కాదు, బయట వాళ్ళు వచ్చి అక్కడ కొట్టుకోవాలని తెచ్చినారు దావులో రోడ్లు, మెయిన్ రోడ్లో. దానికి మాకేం సంబంధం మా ఊరికి? మా పంచాయతీ కాదు, మండలం కాదు, వాళ్ళు బయట వాళ్ళు ఎవరో. అంటే ఎక్కువ ఈ పల్లెల్లో కక్షలు కార్పణ్యాలు ఉంటాయంటే ఉరివేలో ఓ పెద్ద మనిషి ఉన్నాడు, వాడు చెప్పినట్టు అందరూ వింటారు. ఓ పెద్ద మనిషి ఉన్నాడు ఈ ఊళ్ళో, బలరాం రెడ్డి అని.
అతనికి జవదాటారు ఎవడే కానీ ఆ, చెప్పిందే శాసనం. అవునులే. సినిమాలో చెప్తుంటారు శాసనం ఇది నాదని, ఆ, అంటే ఆయన చెప్పినది బాగా వింటారు అంట. మంచిగానే చెప్తాడు, చెడ్డగా చెప్పడు, అవునులే. యాక్షన్గా చెప్పడు. ఆ, మంచిగానే బాగా నచ్చ చెప్పి వర్గాలకు ఆ. మళ్ళీ రాజ్యాన్ని పంపిస్తారు. అదేదో మరి పక్క జిల్లాలో ఎక్కడ బయట చూసేవాళ్ళు పులివెందులు అంటే పెద్ద ఫ్యాక్షన్ అని, ఏదో గొడవలని, కత్తులు అంటే బాంబులు అంటారు, నిజమేనా అది? రాజారెడ్డి పూర్వం ఆ, ఎప్పుడప్పుడు బాంబులకి టుబాకులు ఉన్నాయి. ఆ, రాజశేఖర్ వాళ్ళ నాయన, ఆ, ఇప్పుడు జగన్ వాళ్ళ నాయన రాజశేఖర రెడ్డి, ఉమ్, రాజశేఖర్ వాళ్ళ నాయన రాజారెడ్డి. ఎప్పుడప్పుడు ఫ్యాక్షన్ ఉండేది, ఉమ్. పల్లెలు కూడా ఉండేది. ఇప్పుడు కూడా అట్లే ఉన్నదంట కదా? ఏడది లేదు నాయన. లేదా మరి గొడవ ఎందుకు జరిగిందంటావు? యా ఊరు నాకులంటే మా ఏరియా వాళ్ళు కాదు వాళ్ళు, బయట వాళ్ళు ఎక్కడోళ్ళు మనకేం తెలుస్తుంది ఓ, అట్లా. రైట్. మరి కొంతమందితో మాట్లాడదాము. ఏం పెద్ద ఎలాంటి వాతావరణం ఉంది అసలు ఏంటి? ఏం సార్ ఈ కూపన్లు ఇవ్వాలంటే ఇప్పుడు 5 బజార్లు తిరిగిన పద్ధతి కూపన్ల కోసం తిరిగినాం. ఓసాట కూపన్ ఉంది, మా మేనగోళ్ళది నిన్న దొరికింది. ఈ పద్ధతి ఇంకా ఇప్పుడు ఈ కూపన్లు దొరకలే. పైన ఓటు ఎలక్షన్లకు నల్లపల్లి ఉంటే నల్గొండారపల్లికి వేసినారు. నల్గొండారపల్లికి మాకు 2 కిలోమీటర్లు ఉంది. ముసలోళ్ళు మొత్తకోళ్ళు ఉండ ఓటు పోయి వేసేదేనా? ఎప్పుడైనా కానీ ఇక్కడ నల్లపల్లి ఎలక్షన్ ముఖ్యమంత్రి జరిగినాయి, ప్రెసిడెంట్ ఓటు జరిగినాయి, ప్రతి ఒక్క ఓటు జరిగినాయి. ఎప్పుడే కానీ ఈ ఊరోళ్ళు ఊరు విడిచి ఓట్లేని పోలే. ఇప్పుడు అర్జునవాడ కొన్ని వినే, మా ఊరోళ్ళు అర్జునవాడ పోయి ఓట్లు వేయాలి, ఎర్రవల్లి పోయి ఓట్లు వేయాలి, చంద్రగిరికి కొన్ని వినే, చంద్రగిరికి పోయి ఓట్లే. ఇది చిల్లర పంచాయతీ కదా, చిల్లర పంచాయతీ కాబట్టి చిల్లర పంచాయతీ చేస్తున్నారు అంతే సార్, ఏం లేదు. అంటే ఏం టోకెన్ల కోసం తిరిగే ఉదయం నుంచి? ఈ ఓటు లిస్టు కార్డు కోసం సార్. ఈ ఇంకా కాండ్రాలే సార్, ఇంకా ఇప్పుడు కూర్చుని ఇంకా తిరిగి ఈ నెంబర్ కోసం వచ్చే 3000 చిల్లర్లో ఉందంటే ఈ 3000 బుక్ ఎప్పుడు దొరుకుతుందో ఏమో నాకు తెలియదు. ఈ 3000 బుక్ కోసం తిరుగుతానే ఉండ పద్ధతి. అంటే ఎవరంటే తిరిగావు, ఎవరి కోసం తిరిగావు? ఈ కార్డుల కోసం మాయే సార్, ఆ. మా కార్డులకి అంటే మామూలుగా ఎలక్షన్ ఆఫీసర్స్ వాళ్ళు వచ్చి మీకు స్లిప్లు ఇచ్చారు కదా? ఇళ్ళ కాడ ఇచ్చారు. ఎప్పుడు ఇస్తున్నారని అన్నో ఓసారి కూర్చున్నారు, 3 సార్లు ఇస్తున్నారు. ఏడ పంచాయతీలకు పోయిన పంచాయతీ సెక్రటరీ దగ్గర పోతే మా దగ్గర లేదనైనా బుక్ అండి. ఆ జనమనికి చూస్తే ఆడ లేదండి, గుట్ట మీద పోతే గుట్ట మీద లేదు. ఇంకెక్కడ పోతాం ఇది ఈ కార్డు తీసుకొని? చంద్రగిరికి పోవాలా, చంద్రగిరి అన్న ఉంటుంది, ఇట్లా నల్గొండారపల్లి అని ఉంటుంది, కొత్తపల్లి అన్న ఉంటుంది. మా ఊర్లోకి వచ్చి ప్రజలు ఎల్లతోలుతున్నారు అందరూ కలిసి, గడ్డకు పోర్రా మీరు ఆ ఊరికి పోండి ఈ ఊరికి పోండి ఓటు వేసుకోకండి అని. రేపు లేదు మర్నాడు ఓటేయాలా? ఇప్పుడు దాకా నీ ఓటు యాడుందో తెలుసుకుంటే ఎట్లేద్దామని? ఏం చేస్తాం, బుద్ధి వేస్తే లేకొట్లే, అంతే ఇంకేం చేద్దాం, ఏం చేసేయలేదు. అంటే ఓట్లు వేయాలని లేదా నీకు? వేయాలనే పద్ధతి తక్కువ బండ్లు పెట్టుకొని కార్డు కోసం, మళ్ళీ మనకు చదువు రావు కదా, దానికోసం పెట్టుకొని తిరుగుతాను, దొరకలే. అది ఏరే పాప దొరికితే ఆ పాప దొరికి, ఆ పాప లేదు హైదరాబాద్లో ఉంటే, ఆ పాపది ఒక్కడి దొరికింది. వాళ్ళ 4 ఉంటే ఒక్కడి దొరికితరకు ఈ ఓటని ఉండి లేని జైల్లో పెట్టుకుంది. అట్ట అయిపోయింది సార్ మా పరిస్థితి. కార్డు అయితే చాలా అల్లరైపోయింది, ఓట్లే అల్లరైపోయింది. ప్రజలకు రేపైనా కానీ కొత్త జనాలు రాకోకుండా ఈ పోలీసులు కండిషన్ ఉండి, కొత్త జనం కానీ ఊరోళ్ళు ఇబ్బంది కాకుండా ఉండి ఓటు జరిపితే కన్నా దిగ్గుంగులు ఈ గొడవలు లేకుండా కన్నా సమస్యలు అయితే రావు మా ఊరికి. గొడవలు కావాలని మీరే చేస్తున్నారంట, అంటే మీ ఊరోళ్ళు ఆ ఊరోళ్ళు? ఆ ఊరోళ్ళు చేసుకున్నారంటే వాళ్ళది పాత ఖర్చు ఉన్నది. మా ఇంటికాడే ఉన్నారు ఆ రోజు మా ఇంటికాడనే తెలుగుదేశంలో అంతా ఉన్నారు. వీళ్ళు ఇక్కడ నుండి 4 కార్లు పోయినాయి. వాళ్ళు ఒకరికొరే కళ్ళు కొట్టుకొని పార్ర అని అంతా బండ్లు తీసుకొని 15 బండ్లు పోయినాయి, మేమే చూసినాం. మా ఇంటికంటే వినా అంతలేక ఆయన ఏం చేసినాడు, ఏసారికి బంధుత్వంగా ఉంటే ఆడికి వినాడు, మాట్లాడినాడు, వచ్చా అన్నాడు. వచ్చాని ఊరికి రోంత ముందరే అంతే, బయటకు వచ్చితే లేడు. మళ్ళీ అట్టే నల్గొండారపల్లి వాళ్ళు ఆడోళ్ళు కడవ పెట్రోల్కు పోసినారు. ఆడోళ్ళు కలవడి ఇంటే వేసుకొని వీళ్ళని గడకు చదివినారు. అది జరిగింది. సరే మనతో మాట్లాడి మరి కొంత చెప్పేదా ఎట్లా రేపు ఓట్లు జరుగుతున్నాయి? ఓట్లు వేస్తావా? ఎప్పుడు వస్తారో యా ఊరి వాళ్ళు కొత్త వాళ్ళకి మాట్లాడతారు. ఈ ఉండూరు వాడే ఏలూరి పోతాను. ఏంటికయ్యా మీ పౌరుకాలు ఉన్నాయని ఎవరో పౌరుకాలు వాళ్ళు మాట. ఎప్పటికీ కానీ ఇది చరిత్ర ఇదే. జీవితంలో ఇందరం వచ్చిన వాళ్ళు ఉంటే ఈ ఊరు తప్ప ఎక్కడ లేదు. ఇప్పుడు ఆ ఊరు ఈ ఊరు అక్కడ ఇక్కడ ఏందయ్యా ఇది? ఇంత వయసు ఉంది కదా, ఎప్పుడన్నా ఇట్లా పోటీ జరిగిందా, గట్టి పోటీ? ఏ గట్టి పోటీ? ఎప్పుడూ పోటీయే. ఎప్పుడు పోటీ అయినా ఏం చేయలేరు ఎవరో అభిమానం కొద్ది వాళ్ళం. ఇప్పుడు నీ అభిమానం ఉంది నాకు, నేనుందా అట్లా మీ ఊరంతా అట్లా. అందుకే ఈసారి మార్చినారు కాబట్టి
ఎవరు అంతా ఈయన ఇంటికాడ పండుకుంటాం. మీరు ఇంటికాడ పనుకుంటే ఓట్లు ఎవరేయాలా? ఎవరెక్కరు వాళ్ళ నాయన వేసుకుంటారు. చంద్రబాబు నాయన జగన్ నాయన వేసుకుంటారు. ఇయ్యేందుకయ్యా ఓట్లు? ఈ ఊరు దంగితే ఆ ఊరికి అమ్ముతున్నారు. గుద్దలం తీసుకున్న వాళ్ళు 3000 ఓట్లు మా చరిత్రలో 4000 ఉన్నాయి ఈ ఊరు. మరి ఎవరు ఆవిడకి పోయి వేసి మేయట్టడం ఇదే చిన్నగా పోయి వేసేస్తాం ఎవరికన్నా కానీ. ఇప్పుడు మీరు ఇండియా పడుకున్నారే అనుకో, మీరు అనుకున్న లీడర్కి ఓటు పడదు కదా? ఏం చేసుకుంటాం మేము అంతే. ఏందయ్యా చరిత్రలో 3000 4,000 అమ్ముతున్నారు. 300 ఓట్లకు 4,000 ఓట్లు అమ్ముతున్నారు. ఎట్లా మేము పడగా ఆడికి పోయి ఎవరు వేసేది? మా ఇద్దరు వాళ్ళం పోతామా? బండ్లు తోలుతామా? ఏంటి కదా ఎవరెవరు పౌరుషం వచ్చి వాళ్ళు చేస్తున్నారు. ఇంత వయసు వచ్చింది కదా, ఇన్ని ఎలక్షన్ చూసి ఎప్పుడైనా ఇట్లా ఇంత పోటీ చూసావా? ఏ పోటీకి మత్తుగా పోటీ ఉండేది ఎవరు వారు అభిమానం వాళ్ళది. పోటీ ఏం బెచ్చి పోటీలు ఉంటారు. లాస్ట్కేమో అంతా ఒక పార్టీకి పక్కన ఏంటి కదా మళ్ళీ ఊరికి చెప్పి అక్కడ మొత్తంగా చూసుకుంటే ఓట్ల మార్పు పైన అంటే పోలింగ్ స్టేషన్ మార్పు మీద గట్టి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి వృద్ధులుతుంది. మరి ఇప్పటికీ ఈ నల్లపురెడ్డిపల్లికి సంబంధించినటువంటి పల్లె గ్రామంలో ఉన్నటువంటి ఓటర్లు తమ ఓటు హక్కు ఎక్కడుందో, తను ఏ పోలింగ్ సెంటర్ కిందకి వస్తామనేటువంటిది స్పష్టత ఇప్పటి వరకు రాలేదు. ఉదయం నుంచి ఈ ఓటర్ కార్డు పట్టుకొని నా ఓటు ఏ పోలింగ్ సెంటర్లో ఉంది చూపించడని చెప్పి పంచాయతీ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నా, లేకపోతే ఎవరైనా అడిగినా కూడా చెప్పేటువంటి పరిస్థితి లేదని ఓటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి నల్లపురెడ్డిపల్లెలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే తాజాగా కనిపిస్తుంది. వేడిజల్లి చంద్రశేఖర్తో హుసేన్, RTV, నల్లపురెడ్డిపల్లె నుండి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.